తెలంగాణలో మరోసారి బైపోల్ రాబోతోందా? పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగబోతోందా? 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. కానీ ఆ 9 నియోజకవర్గాల్లో కాకుండా కేవలం ఒక్క నియోజకవర్గంలోనే బైపోల్ ఎందుకు ఖాయమనే టాక్ వినిపిస్తోందా? తెలంగాణలో మరోసారి బైపోల్ ఖాయమనే టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి జంప్ కొట్టిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు చేసిన శాసనసభ్యుల విషయంలో స్పీకర్ 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? పార్టీ మార్చిన ఎమ్మెల్యేలు పదవులు కోల్పోతారా లేదా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలపై కాకుండా కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు దానం నాగేందర్. కానీ ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీలో ఆయన చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేయడమే ఆయన పదవికి ఎసరు తెచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత దానం నాగేందర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. ఇక పార్టీ మారాక గాంధీ భవన్ కి వెళ్లడం, అక్కడ పార్టీ కార్యక్రమాలలో సైతం తరచూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీకి సమర్పించడంతో ఆయనపై వేటు పడొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇలా ఉంటే బైపోల్ టెన్షన్ మాత్రం ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. సుప్రీంకోర్టులో 9 మందిపై కాకుండా కేవలం తన ఒక్కడిపై మాత్రమే వేటు పడుతుందనే భయపడుతున్నారట. ఎందుకంటే గతంలో ఆసిఫ్ నగర్ లో జరిగిన బైపోల్లో దానం నాగేందర్ ఘోరంగా ఓడారు. అప్పట్నుంచి దానం నాగేందర్ ఉప ఎన్నిక పేరు ఎత్తితే చాలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ దానం నాగేందర్ కు మరోసారి అగ్ని పరీక్ష ఎదురవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అయితే గత అనుభవాల నేపథ్యంలో అనర్హత వేటు పడుతుందని దానం నాగేందర్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బైపోల్లో ఓడితే పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని భావనలో దానం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయవాదులతో చర్చించినట్టు తెలుస్తుంది. వారు కూడా ఎమ్మెల్యే దానంపై వేటు పడొచ్చని, కానీ మిగతా ఎమ్మెల్యేలు సేఫ్ అని చెప్పినట్టు సమాచారం. అయితే 9 మంది ఎమ్మెల్యేల విషయంలో బలమైన ఆధారాలు లేకపోవడంతో వేటు పడకపోవచ్చని అంటున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొందరు తాము పార్టీ మారలేదని, తామింకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఉప ఎన్నికలు ఎలా సాధ్యమనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డి లాంటి లీడర్లకు రాజీనామాలు చేయకుండా ఏకంగా మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు. అప్పుడు స్పీకర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తర్వాత విలీనం పేరుతో ప్రక్రియ పూర్తి చేశారు. కానీ అవి ఫిరాయింపులే. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే తప్ప అనర్హత వేటు వెయ్యరనే టాక్ వినిపిస్తుంది. అయితే అలాంటి పరిస్థితి రాదని కాంగ్రెస్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకునే ఛాన్స్ లేనప్పుడు బైపోల్ ఎలా సాధ్యమనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఖైరతాబాద్ లోనే ఉప ఎన్నిక రాబోతుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.